పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకుల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. పరిశుద్ధుడు వేరే తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీ దాసుడిగా నేనే తగ్గి మీరే ఎచ్చవలసి ఉన్నది. మీరే తండ్రిదిగా ప్రజలకు కనబడాలి, వినబడాలి. వారి కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో వాక్యమైన మీరే సంపూర్ణ కార్యము చెయ్యాలి. అలాగే ఈ రాత్రి కూడా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగంలో అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనములో ఇద్దరు భార్యాభర్తలు కనబడుతున్నారు. ఆ భర్త పేరు అకుల్లా అని, భార్య పేరు ప్రిస్కిల్లా అని మనం చదివాం. వారు పౌలుతో కూడా వెళ్ళారంట. చెప్పండి, పౌలుతో కూడా వెళ్ళారు. దేని కొరకు వెళ్ళారు? వెళ్ళవలసిన అవసరం ఏంటి? అసలు వీళ్ళ కథ ఏంటి? అసలు ఇక్కడున్న భార్యాభర్తలుగా ఉన్న మీరు కుటుంబ ఆశీర్వాద కూడిక అనగానే, కుటుంబము అనగానే ఎవరెవరు ఉంటే కుటుంబం అంటారు? చెప్పాలి. ఒక్కరినుంటే అంటారా? యేసుక్రీస్తు ప్రభు కూడా నరుడు ఒంటరిగా ఉండటం ఏంది? మీకు తెలియకపోతే పక్కనోళ్ళు చెప్పేదన్నా రెండోసారి చెప్పండి. నరుడు ఒంటరిగా ఉండటం రెండోసారి చెప్పండి. మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకుని ఆయన అనుకున్నాడు వారిద్దరిని కుటుంబం అని పిలవచ్చు. వారిద్దరిని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడు ఇద్దరు ముగ్గురు ఒకళ్ళుంటేనా? దేవుని సన్నిధికి మీ ఆయన రావట్లేదనుకో, నీ భర్త గారు రావట్లేదనుకో, ఆటోలో పక్క సీట్ ఉంటుంది కదా, నువ్వు కూడా ఎక్కడమే కండక్టర్గా వస్తావా, నన్ను రమ్మంటావా? దేవుని పిల్లలుగా కుటుంబం అనేది దేవుడి దృష్టిలో చాలా ప్రాముఖ్యమైంది. ఈ అకుల్లా ప్రిస్కిల్లా అనబడిన ఇద్దరిని గూర్చి నేను ఇలాగ చెప్పదలిశాను. వీళ్ళు ఎవరు అంటే భార్యాభర్తలో, నా భాషలో చెప్పాలంటే ఆదర్శ దంపతులు. చెప్పండి, ఏంటి ఏళ్లలో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఈ రాత్రి? దేవుని బిడ్డలారు, వీళ్ళను గూర్చి ఒక్కొక్క వచనం నేను చెప్తాను. మీరు ఊరక క్లుప్తంగా వీళ్ళను గూర్చి తెలుసుకొని ఏళ్లలో మనము నేర్చుకోవలసిన సంగతిలో ఒక 4-5 చెప్పిన టయానికి ముగిచ్చేస్తా. టైం చెప్పిన తర్వాత ఇంక అది పద్ధతిగా ఉండదు. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభ వచనం మనం చదివితే చూడండి అన్నమాట. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశస్థుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాలు కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వీళ్ళను గూర్చి మనం చదువుతున్నాం. ఏంటి? పౌలు వాళ్ళను కనుగొన్నాడు, వాళ్ళను వెతికాడు, పౌలు వాళ్ళను చేరుకున్నాడు అని మనం చదువుతున్నాం. ఎవరు వీళ్ళు? అకుల్లా ప్రిస్కిల్లా అనబడిన ఆదర్శ దంపతులు. వీళ్ళు పౌలు కనుగొంటే దొరికిన వారు. అంటే తప్పిపోయారా? తప్పిపోలేదు. వాళ్ళ వృత్తిలో, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు ఉండగా పౌలు వీళ్ళని వెతికి కనుగొన్నాడు. 2వ వచనం చదువుదాం, చూడండి. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళవలెనని
క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. పౌలు కనుగొంది ఎవరిని అంటే ఇటలీ నుండి, అంటే రోమాను విడిచి క్రొత్తగా వచ్చిన భార్యాభర్తల్ని కనుగొన్నాడు. వీళ్ళు వాళ్ళ సొంత ప్రాంతాలను విడిచి, అంటే సొంత ప్రాంతాలంటే వాస్తవానికి రోమా దాని ఏమనంటే ఇటలీ అనబడిన ప్రాంతం సొంత ప్రాంతం ఏం కాదు. క్లౌదియా అనబడిన చక్రవర్తి రాజ్యాన్ని ఏలుతూ ఉండగా, ఇప్పుడు మనోళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా, భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదు, భారతదేశంలో ముస్లింలు ఉండకూడదు. ఏడకి వెళ్ళాలి, మీ దేశం మీరు వెళ్ళండి అంటే మనందరం ఏడకి వెళ్ళాలి. ఇప్పుడు గీతల బాధలు తోలుకొని అమెరికానో ఇస్రాయేల్ దేశం వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే మరి ఇక్కడ ఉన్నదంతా ఏం చేయాలి? ఇల్లు నెత్తిన పెట్టుకెళ్తావా చెప్పండి? గట్టిల్లు కట్టుకుంటారు, ఏదో మంచి మంచి పొలాలు గిలాలు అన్నీ ఏడే ఉండే. మరి మనం వెళ్ళిపోవాలి అని మన దేశ ప్రధాని కనుక చెబితే ఏడుండే అన్నీ మనం వదిలిపెట్టి వెళ్ళాల్సిందేగా. వెళ్తే ఎట్ట వెళ్ళాలి మీరు చెప్పండి? ఏదో తీసుకెళ్ళగలిగిన వాటినే తీసుకెళ్ళాలి, స్థిరమైన వాటిని మనం వదిలిపెట్టలేం. నేను అంటున్నాను, పేతురు పత్రికలో పేతురు చెప్పినట్టుగా మీరు భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉండారు. దేవుని బిడ్డలారా, భారతదేశంలో ఉన్నవాళ్ళైనా ఏ దేశంలో ఉన్నవాళ్ళైనా వాళ్ళు క్రైస్తవులైతే ఏదో ఒక రోజున ఈ ప్రాంతాన్ని మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అది మహిమ కలిగిన రాజ్యం అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఇటలీని విడిచి లేక రోమును విడిచి కొత్తగా వచ్చారంట ఒక ప్రాంతానికి. పౌలు గారు వాళ్ళిద్దరిని కనుగొన్నాడు. 3వ వచనంలో మనం చదివితే, వారు వృత్తికి డేరాలు కుట్టేవాళ్ళు. ఏ పని చేస్తారంట? వాళ్ళు డేరాలు కుట్టుకుంటారంట. పౌలు గారు కూడా అదే వృత్తి గలవాడు గనక వారితో కలిసి కాపురం ఉండాడంట. హల్లెలూయా. పౌలు వీళ్ళతో కలిసి ఏం చేస్తున్నాడంట? డేరాలు కొడుతున్నాడు. వాళ్ళు కూడా డేరాలు కొడుతున్నారు. పౌలు డేరాలు కుట్టేవాడా లేకపోతే పాస్టర్ గారా? మరి ఎందుకు డేరాలు కొడుతున్నాడు అంటే, వాళ్ళు ఇటలీలో ఉన్నప్పుడు, రోమ్లో ఉన్నప్పుడు అక్కడ సేవ చేశాడు. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోండి అనగానే వీళ్ళందరూ బయలుదేరి కొరింథీ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ కొరింథీ ప్రాంతానికి వీళ్ళు వస్తే, మా పిల్లలు ఎక్కడుండారా, దేవుని బిడ్డలు ఎక్కడుండారా, పరిశుద్ధులు ఎక్కడుండారా, అప్పుడు రోమాలో ఉన్న విశ్వాసులు వీళ్ళు, నా ద్వారా వెలిగించబడిన వీళ్ళు ఎక్కడుండారని ఆయన వెతుక్కుంటూ కొరింథీ పట్టణానికి వచ్చాడు. అర్థమైతే 2 చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. ఆ కొరింథీ పట్టణానికి వచ్చి వాళ్ళను కనుగొని వాళ్ళతో ఉండి ఈయన కూడా డేరాలు కొడుతూ కొరింథీ ప్రాంతంలో సేవను ప్రారంభించాడు. ఇప్పుడు కొత్తగా చెప్పండి, ఎక్కడ ప్రారంభమైంది సేవ? కొరింథీ ప్రాంతంలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవ ప్రారంభం అవ్వకముందు కొరింథీల మధ్యలో కూడా 4వ వచనంలో ఏం రాశాడంటే, అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. ఆ సమాజ మందిరములోకి వెళ్ళేవాడంట పౌలు గారు. వీళ్ళతో కలిసి డేరాలు కుడుతున్నప్పటికీ సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులను గ్రీసు దేశస్థులను దేవుని వాక్యం చెప్పి ఒప్పిస్తున్నాడు. ఏమని ఒప్పిస్తున్నాడు? యేసే దేవుడు అయి ఉన్నాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు వేరు, యేసు వేరు కాదు. ఈయన ఒకడే. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే. సమరయ స్త్రీ యేసు ప్రభుతోనే అంది, అయ్యా మాకు తెలుసులే, మెస్సయ్య వస్తాడని తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని స్పష్టంగా తెలియజేస్తాడని ఉంది. అంటే నీతో మాట్లాడుతున్నా నేను ఆయనే అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. ఈయన పౌలు గారు కూడా యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పిస్తూ వీళ్ళతో కలిసి డేరాలు కొడుతూ కాపురం చేస్తా కొంతకాలం గడిపేశాడు. వీళ్ళను గూర్చిన మనకు వివరం ఏంటంటే,
ఈ అకుల ప్రిస్కిల్లా అనబడిన ఈ దంపతులు, అకుల అనబడిన ఆయన పొంతు వంశానికి చెందినవాడు. ఈయన పౌలు ఆ అనుచరుడుగా పౌలుతో కలిసి ఉన్నవాడిగా మనము లేఖనాల్లో చదువుతున్నాం. దేవుని వాక్యములో ఇప్పుడు చదివిన మాటలన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ కూడా పౌలు గారి వివరాలు, అకుల్లా ప్రిస్కిల్లాల వివరాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారో దాన్ని మనం కనుగొనాలి. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి, కథలతో చెప్పండి, ఎగురుతో చెప్పమంటే ఏం చెబుతారు? ఇంకా చెప్పలేదు. వీళ్ళ వివరాలన్నీ తెలుసుకొని వీళ్ళు ఏం చేశారు. మనం కూడా భార్యాభర్తలుగా ఆదర్శమైన వారిగా మారాలంటే, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆదర్శవంతం అంటే మనల్ని ఎవరైనా చూసి ఇతనిలాగా ఉండాలి నేను అనుకోవాలంటే ఏళ్లలో ఉన్న ఆ 3 లేకపోతే 4 లేకపోతే 5 లక్షణాలు మనకున్న సమయానుకూలతను బట్టి ధ్యానం చేద్దాం. మొదటి లక్షణం ఏం చదివాం? అపోస్తుల కార్యాల గ్రంథం 18:18లో వారు పౌలు వెంట వెళ్ళిరి అని చదివాం. ఎవరు వెంట వెళ్ళారంట? పౌలు అపోస్తలుడు అని తెలిసి వీళ్ళకి, పౌలు దైవజనుడు అని తెలిసి వీళ్ళకి, పౌలు దేవుని కొరకు శ్రమ పడుతున్నాడు, ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడుతున్నాడు. మనం గనక ఈయన వెంట గనక వెళ్తే ఈయన చేసేది చూసి మనం కూడా భవిష్యత్తులో ఏదైనా దేవుని కొరకు చెయ్యొచ్చు. అంటే నేను ఎట్లా అనుకుంటున్నాను, నేర్చుకోవటానికి వెళ్ళారు అనండి. కొంతమంది నేర్చుకోవటానికి వెళ్తారా, నేర్పటానికి వెళ్తారా? మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ? కొంతమంది పాస్టర్ గారు నువ్వు వాక్యం ఎట్టు చెప్పకూడదు పాస్టర్ గారు అంటున్నారు. అంటే వాళ్ళు మనం ఏమనాలి? నేర్పటానికి వస్తారా? తాతకు దగ్గులు నేర్పడం అంటారు, తెలుసా మీకు? ఏమా తాతకి నేర్పుతావా? దేవుని చేత పిలువబడిన సేవకుడైన పౌలుతో వీళ్ళు నేర్పటానికి వెళ్ళట్లా, చెప్పండి, నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఈ దైవజనుడు తప్పనేంటి? మనతో కలిసి డేరాలు గుట్టాడు, రాత్రి పగలు తేడా లేకుండా పగలు డేరాలు కుడితే రాత్రి వెళ్ళి సమాజ మందిరంలో సేవ చేస్తున్నాడు. మన ప్రాంతంలోనే ఉండకుండా అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు. వాస్తవానికి 18 వచ్చులు మనం ఏం చదివాం? పౌలుకు మక్కుబడి ఉన్నందున అన్నారు. అదంతా ఒక డ్రామా. దేవుని వాక్యం పౌలును గురించి ఏం చెబుతుందంటే, పౌలా నువ్వు రోమాకి వెళ్ళాలి, అక్కడ నా సాక్షిగా నాకు మహిమకరంగా ఉండాలి. యోధాలో కనపడిన పౌలు గారిని, రోమాలో కనపడిన పౌలు గారిని చంపటానికి ఒక 40 మంది అన్నపానాలు పుచ్చుకోకుండా పౌలును చంపే వరకు మేమేమి రుచి చూడమని మొక్కుబడి చేసుకున్న కొంతమంది ఉండారు. నువ్వు కనపడితే చంపుతానంటున్నారు, మరి నువ్వు దేవాలయంలోకి వెళ్ళాలంటున్నావు, మరి వెళ్తే అక్కడ బంధకాలు ఉండవు కదయ్యా. అయినప్పటికీ నాకు మొక్కుబడి ఉందన్న వంకతో దేవాలయంలోకి వెళ్తానని ఆయన వెళ్తూ ఉండగా ఆయనతో పాటు వీళ్ళు కూడా వెళ్ళారు. దైవజనుడితో వెళ్ళారండి భార్యాభర్తలు. ఏందమ్మా అక్కల బాధ? ఏందమ్మా లేదా? ఓకే, స్తోత్రం చెప్పు. నువ్వు ఒక్కదానివే చెప్పు, చెప్పు. హస్తం గుర్తు కోటి ఏమన్నాడు చెబుతున్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. ఆ భార్యాభర్తలు ఇరుగురు కలిసి వెళ్ళారంట. స్త్రీల కూటానికైతే అమ్మాయి ఒక్కతే వచ్చిందంటే సరే అని అనుకోవాలి. పరిచర్య కోసం వెళ్తున్నామంటే భార్యాభర్తలు, మాయ్ నువ్వు ఒక్కదాని వెళ్ళు పాస్టర్ అన్నతో అంటే, వీళ్ళిద్దరు కలిసి సేవకి వెళ్తుంటే భార్యాభర్తలు కలిసి వెళ్ళినట్టు సమాజం ఒప్పుకుంటుందా? పౌలుతో కలిసి ఇద్దరు వెళ్ళారంట. ఎందుకో తెలుసా? కొంతకాలం ఆయన దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. పాస్టర్లు అవ్వాలని కాదు అమ్మా, మేము కూడా రక్షణ పొందాం కదా, మేము కూడా దేవుని రాజ్యానికి ఏమన్నా న్యాయం చెయ్యాలంటే ఈ దైవజనుడు ఏంటి, అసలు ఈయన కథ ఏంటో, ఈయన ఏం చేస్తున్నాడో, ఈయన ఎలాగూ బ్రతుకుతున్నాడో ఈయనతో ఉంటేనే మనకు తెలిసిద్ది.
అందుకని దైవజనుడితో కలిసి వెళ్ళారు. 19వ వచనం చదవండి. అద్భుతమైన ఒక మాట మనకు కనపడుతుంది. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు ఉందా, అది వదిలిపెట్టబాక చదువు. అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రమే సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఎక్కడికి వెళ్ళారంటే చెప్పండి, వీళ్ళు ఎఫెసునకు వచ్చారంట. ఎఫెసీ పత్రిక ఉంది కదా, ఎఫెసీ పట్టణం ఉంది. ఎఫెసీలో ఉన్న సంఘం అన్నాడంటే ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. ఎఫెసీ పట్టణంలోనంట వీళ్ళేమో అక్కడే ఉండారంట. ఆయనేమో సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులతో తర్కించుచున్నాడు. వీళ్ళు నేర్చుకోవడానికి వచ్చారని మొదట మనం చదివాం. రెండవదిగా మనం వీళ్ళను గురించి అర్థం చేసుకోవాలంటే, వీళ్ళు ఏవైతే నేర్చుకున్నారో, వీళ్ళు ఏదైతే దైవజనుడు చెబుతూ విన్నారో, ఏదైతే దైవజనుడు ప్రయాసాన్ని గమనించారో, నేర్చుకున్న వీళ్ళు ఒక్క వచనం మనం 19వ వచనం చదవగానే ఎఫెసీ పట్టణములో నిలిచిపోయారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు చదవాలి. ఎఫెసీ ప్రాంతానికి 18వ అధ్యాయం 26వ వచనం, 18, 26 చదువుదాం. చూడండి. నాన్న 24 కూడా చదువు, ఇంకా కొంచెం అర్థమైంది. అలెగ్జాంద్రువాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసకుడు, లేఖనముల యందు ప్రవీణుడనయ్యుండి అతడు ప్రభు యొక్క మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. 26వ వచనం, ప్రిస్కిల్లాయు అకుల్లాయ విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. స్తోత్రం చెప్పండి. ఏమర్థమవుతుంది మనకి? దైవజనుడి దగ్గర నేర్చుకున్న ఈ భార్యాభర్తలు ఇద్దరంట ఎఫెసీ పట్టణానికి వెళ్ళగానే అక్కడ నిలిచిపోయారు. దైవజనుడు ఏమో ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళాడు. అదే ప్రాంతంలో అపోలో అనే ఒక అతను వచ్చి అక్కడ ఉండే వాళ్ళందరికీ చెబుతున్నాడు. ఈయన మొత్తం తెలుసుకున్నాడా, సగం తెలుసుకున్నాడా? ఈయనకంట యోహాను బాప్తిసం మాత్రమే తెలుసు అంట. యేసుని గురించి ఎంత తెలుసు? ఏదో అరాకొర కొంచెం తెలుసుకున్నాడు. అయినా తన ఆత్మ తీవ్రతను బట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఈ భార్యాభర్తలు విన్నారంట. ఏంది మనిషి చూస్తేనేం బాగా తెలిసినోడు లాగానే ఉన్నాడు, కానీ ఈయనకి సరైన నడిపింపు కూడా రావట్లేదే. మీకు తెలుసా, కొంతమందికి వాళ్ళ ఇంట్లో అయితే గట్టిగా ప్రార్థన చేసుకుంటారు, కానీ వీధిలో చేయలేరు. భయం దడొచ్చింది కొంతమందికి. కొంతమంది మామూలుగా చేస్తారు కానీ మౌత్ పట్టుకోలేరు. ఏంది కారణం? కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. స్టేజీ ఫీలింగ్ ఉంటుంది. స్టేజ్ మీదకి వచ్చి పాట పాడుతుంటే కొంతమంది వణుకుతూ ఉంటుంది, ఇంకో చేత పట్టుకుంటారు, అయినా వణుకుతూనే ఉంటుంది. ఎందుకంటే స్టేజీ ఫీలింగ్ అది. ప్రజలను చూసేటప్పటికి అది ఒక రకమైన భయం. నేను చెబుతుంది భయాన్ని గురించిన సంగతి కాదు, నీవు ఎంతవరకు తెలుసుకున్నావు అన్నది నువ్వు అనుసరించే దాన్ని బట్టి అర్థమయ్యింది. ఈ అపోలో అనబడిన అతను కొంచెం తెలుసుకున్నాడు, సేవ ప్రారంభించాడు. నేను అంటున్నాను, ఈ భార్యాభర్తలు పూర్తిగా తెలుసుకున్నారు. బాయ్, ఏం చెబుతున్నావు నువ్వు? యోహాను బాప్తిసం ఇప్పుడు అవసరమా? మనకి కావాల్సింది యేసు బాప్తిసం. యోహాను బాప్తిసం అవసరంలా. నువ్వు చెబుతున్నది ఏదో అక్కడొక మాట చెబుతున్నావు, కానీ వాస్తవానికి నిజంగా అసలు నీకు తెలుసా అని అతన్ని చేర్చుకున్నారంట. ప్రభు మార్గం ఆయనకి ఏం చేశారంట? విశదపరిచరి అని ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? అతనికి తెలియని సంగతులు వీళ్ళు చక్కగా అన్ని బోధించారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పా. అది ఈ భార్యాభర్తలు తెలుసుకున్నారు పౌలు దగ్గర. ఆ అపోలో అనే ఒక విద్వాంసకుడికి నేర్పుతున్నారంట. ఎడుండ భార్యాభర్తలకు మీకేం తెలుసు దేవుని గురించి?
యేసు ప్రభు గురించి ఏమి నేర్చుకున్నారు ఇన్ని సంవత్సరాల్లో? ఏమి నేర్చుకున్నా? యేసు ప్రభు గొప్ప దేవుడు అన్నాడు ఒక ఆయన. గొప్ప దేవుడు ఏంద్రా, బోడి మొహమడా? ఏం తెలిసింది నీకు యేసును గురించి? యేసు ప్రభుని గురించి ఏమి తెలుసుకోరు. మొత్తం కూర్చోవడం, పలహారం పెడితే తినుకుంటూ పోవటం, భోజనాలు పెడితే బాగా చేసి సాంబార్ భలే ఉంది ఈరోజు. ఏం తెలిసిందయ్యా నీకు? అపోలో లాంటి అరాకొర తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఊర్లో కూడా ఒక అపోలో ఉన్నాడు, తెలుసా మీకు? అపోలో మీ పెళ్ళైన కొత్త ఈ పిల్లతో కూడా మాట్లాడాడు. మన ఊర్లో అపోలో, నేను కూడా సావుకుండా అంటాడు. టీవీ ముందు కూర్చొని ఏది వదిలిపెట్ట శుభ్రంగా చూస్తాడు. అలాంటి అపోలోలు చాలామంది ఉన్నారు. వాళ్ళ అవసరానికి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? టీవీ చూడకూడదని బైబిల్లో ఏడన్నా రాసి ఉందా అంటారు. అట్లాంటి వాళ్ళకి నేను కూడా పెడద్దరు సమాధానం చెబుతా. కొన్ని రాసుంటేనే నువ్వు చేస్తావా అంటే, రాసుంటేనే చేయాల్సినవి చాలా ఉన్నాయి, రాయకూడని కూడా చేస్తున్నారు చాలామంది. ఈ భార్యాభర్తలు ఎంత మంచోళ్ళు అంటే, సామాన్యంగా డేరాలు గుట్టుకునే వృత్తి కలిగిన వాళ్ళు దైవజనుడితో వెళ్ళి దేవుని గురించి తెలుసుకున్నారు, బోధ గురించి తెలుసుకున్నారు, పాటలేందో తెలుసుకున్నారు, ఉపదేశం ఏంటో తెలుసుకున్నారు. దైవజనుడితో ఉండి వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు ఎఫెసీ పట్టణములో నిలిచిపోయారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వీళ్ళ ద్వారా అరాకొర తెలిసిన ఒక వ్యక్తికి దేవుని మార్గాన్ని ఎట్లా బోధించారంట? మరీ పూర్తిగా బోధించారు. హల్లెలూయా. అందుకోసం 26వ వచనం మనం చదువుతున్నాం మాట. ఏమని? అకుల్లా ప్రిస్కిల్లా అది విని అతను చేర్చుకొని దేవుని మార్గాలు మరీ పూర్తిగా అతనికి విషదపరిచిరి. అపోలో వెళ్ళి తర్వాత సేవ చేశాడండి. మీరు కావాలంటే కింద వచ్చిన చదవండి, 28వ వచనం చదవమ్మా. అకయ్యాకు పోదలిసినప్పుడు అతన్ని చేర్చుకొని అక్కడికి ఏం రాశారంట? ఉత్తరం రాసి పంపుతున్నారు. అబ్బాయి, ఇదిగో అపోలో మీ దగ్గరికి వస్తున్నాడు. ఎవరికి? ఒక సంఘానికి లేఖ రాస్తున్నారు వీళ్ళు. అకయ్య అనబడిన ప్రాంతంలో ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నారు. ఇదిగో అకుల్లా ప్రిస్కిల్లా అనే మేము అపోలో అనే అతను పంపుతున్నాం, అతను మీరు చేర్చుకోండి. ఎట్లా చేర్చుకుంటారు? వీడికి అంతకుముందు కొంచెమేగా తెలుసు, అరాకొర తెలిసినోడే కదా. నేను అంటున్నాను, ఒక వ్యక్తి సేవ చెయ్యాలంటే కనీసం అన్న తెలియాలిగా. తెలియాలా లేదా? సెల్ ఫోన్ రిపేర్ చేయాలండి, పాడైపోయింది, తీసుకొచ్చారు. ఈ ఫోను సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు. టకా టక 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 ఎక్కడ ఉంటే అక్కడ స్క్రూలు ఉంటే ఎప్పదీసి అవతల పెట్టాడు. ఎప్పదీసినోడికి బిగిత్తం కూడా రావాలిగా. రాకపోతే ఏం జరిగిద్ది? వచ్చేటప్పుడు ఫోన్ ఇటు తెచ్చాడు, తర్వాత తీసుకెళ్ళేటప్పుడు పార్ట్లకు తీసుకెళ్తాడు. దేవుని సేవ కూడా మనం తెలుసుకోకపోతే, యేసయ్య మార్గం మనకు తెలియకపోతే లాభం కంటే మన ద్వారా నష్టమే. చెప్పండి, నష్టమే జరిగిద్ది, నష్టమే జరుగుతుంది. ఇప్పుడు తెలిసి తెలియనోళ్ళు సేవకు రావటం వల్ల ఇప్పుడు నష్టమే జరుగుతుంది. దేవుని సేవ అంటే కొంతమందికి ఎట్ట తయారైపోయిందంటే, అరే వైట్ బట్టలు వేసుకొని ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేస్తాం అనగానే అందరూ కళ్ళు మూసుకుంటారు. ఆమేన్ అనగానే బైబిల్ దొరుకుతాడు, పెట్టు అంటాడు. ఏం పెట్టాలి? ఒక గుప్పుడు కారం తీసుకొని కొడితే పోయింది పెట్టే కంటే. ఏం పెట్టాలి నీకు? కానుక పెట్టాలా? నువ్వు ఏం పోటుగొడవు అయితే నీకు కానుక పెట్టాలి? నువ్వు ఎవరినో చూసి నేను కూడా ఏషం కడితే నాకు ఈ పని చేసుకోకుండా, ఈ బేల్దారు పని చేయకుండా, ఈ రంగులు పని చేయకుండా నేను కూడా సేవకుడిని అయితే 4 ఇళ్ళు తిరిగితే సరిపోయిద్ది అనుకుంటున్నావు. కానీ నీకు పిలుపు ఉందా? దేవుని పిలిపేమన్నా? దేవుడు ఎప్పుడన్నా నేను పిలిచాడా?
లేదు ఒక దైవజనుడి దగ్గర ఏమైనా నేర్చుకున్నావా? ఒక దైవజనుడి చేత ఏమైనా పంపబడ్డావా? అయ్యేమి లేదు, అయ్యేం కుదరు. దేవుడే నన్ను డైరెక్ట్గా పిలిచాడండి. ఏం చేస్తా? చెడగొడుతుంది తప్ప నువ్వేమీ చేయలేవు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక మంచి దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మంచి దైవజనుడు తన వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. నేనుండానండి, ఒక దైవజనుడు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నా. ఆ దైవజనుడు చెప్పింది విన్నాను, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాను, ప్రార్థన చేసి మేడపి వెళ్ళు అంటే 2008లో మేడపి ప్రాంతానికి వచ్చేసా. నేర్చుకున్నాను, చెప్పింది విన్నాను, తిడితే తిట్టించుకున్నాను, గాయపరితే గాయాలు చేయించుకున్నాను. నిందలు అవమానాలు ఉన్నా ఖచ్చితంగా అక్కడే కూర్చొని నేర్చుకున్నాను. కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు నేర్చుకొని వెళ్తే ఏదైనా మనం నేర్పే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అదేమి కాకుండా దేవుడు నన్ను పిలిచాడండి. మండుసున్న పొదలో నుంచి మోషేని పిలిచాడు. పిలవగానే సేవకు వచ్చాడు. మోషే ఏం చేశాడు? 40 సంవత్సరాలు కాశాడండి గొర్రెలు కాయటం ఎట్టో అర్థమైంది కాబట్టి లక్షలాది ప్రజలైన ఇశ్రాయేలీలను నడిపించగలిగాడు. 40 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాడు మోషే సీనాయి అరణ్య ప్రాంతంలో. దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయటానికి ఆయన కూడా ముందు చేసింది అదే ట్రైనింగ్. అక్కడ ఇచ్చాడు దేవుడు. నీకేమీ ఉండదు. నేను అంటున్నా, బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే కాదు, దైవజనులు పాదాల దగ్గర కూర్చోవాలి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను మన పట్టణములో పేరు పొందిన గమానియేలు అనబడిన మత గురువు దగ్గర భక్తి నేర్చుకున్నా, ధర్మశాస్త్రం నేర్చుకున్నా, నేను ఇదిగో ఆ నిష్టలో పెరిగిన వాడని అన్నాడు. స్తోత్రం చెప్పండి. పౌలు గారే వీళ్ళని గురించి ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనంలో ఏమన్నాడంటే, నా జత పనివారు వీళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, ఆయన ఒక మాట అన్నారు కానీ కతిమది అంటే బాగుంటుంది. చదువు అమ్మ, మొదటి నుంచి చదువు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును ఆకుర్లాకును వందనములు చెప్పండి. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరంటే వీళ్ళు పౌలు గారితో కలిసి జత పని చేశారంట, దేవుని సేవ చేశారు. నేను అంటున్నాను, ఎఫెసీ పట్టణం, ఎఫెసీ సంఘం, ఆ సంఘములో వీళ్ళ ప్రయాసం చాలా ఉంది. కొంతమంది ఏమీ లేదండి, నేను ఇందాక చెప్పిన లెక్కలో ఓరకొరకు వస్తారు, దేవుని సేవ అంటారు. తేడా వస్తే వాళ్ళ ఇంటి పేరటోళ్ళందరూ కలిసి ఒక చర్చి పెట్టుకుంటారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ కులం వరకు ఒక చర్చి అయిపోయింది. ఏంది దౌర్భాగ్యం? దేవుడు కులాల మధ్యలో విభజన చేయటానికి నిన్ను పిలిచింది. నీ వాళ్ళ వరకే నువ్వు సేవ చేస్తావా? రేపు నీకు మాసిమ మసిగోడు మిగలదు తెలుసా? గట్టిగా చెప్పాలంటే, నీకు దేవుడు కనుక ప్రతిఫలం ఇవ్వాలంటే అడేమి ఇవ్వడు. ఎందుకంటే నిన్ను విభజన చేయటానికి కాదు పిలిచింది. చెప్పండి, విడిపోయిన వాళ్ళని కలపటానికి పిలిచాడు. ఇందాక మనం చదివాంగా, పౌలు గారంట యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచున్నాడంట. హల్లెలూయా. అబ్బాయి, నేను యూదుడును, అసలు గ్రీసు దేశస్థులకు మాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు నల్లగుంటారు, వీళ్ళు తెల్లగుంటారు. వాళ్ళ ఆ విధి విధానాలు తేడానే, వాళ్ళ జాతుల్లో తేడానే. నేను అంటాను, పౌలు ఆ రకమైనోడు కాదు గనక వీళ్ళు కూడా ఆ రకమైనోళ్ళు కాదు, విభజన చెయ్యరు. అందుకే మనం చదివిన భాగంలో వాళ్ళిద్దరూ కలిసి దేవుని సేవ చేశారు. ఎవరిళ్ళు? ఆదర్శ దంపతులైన అకుల్లా ప్రిస్కిల్లా. ఎంత మంచి మాటలు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, అంత గొప్ప దైవజనుడు 100 సంఘాలు కట్టి 14 పత్రికలు రాసి
అపోస్తులందరికంటే ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగిన పౌలు గారితో కలిసి వీళ్ళంటే సేవ చేస్తే వీళ్ళది ఏముందలే అనుకోట్లా, నా జత పనివారైన అకుల్లాకును ప్రిస్కిల్లాకును వందనాలు చెప్పండిరా. ఎందుకు? వాళ్ళు సంఘములో ఉన్నప్పుడు విభజన చేసిన వాళ్ళు కాదు, నలుగురిని పట్టుకొచ్చి సంఘములో కలిపినోళ్ళు. ఒకసారి ఒక సహోదరుడు పాట పాడుతున్నాడండి. శృతి చేసినే పాడనా, ఈ పాట అద్భుతంగా పాడుతున్నాడు ఒక మీటింగ్లో. ఆ స్వరము, ఆ పాడే విధానం కూడా చాలా బాగుంది. చూశా, ఎవరితను? పలానాతను. తర్వాత స్టేజ్ దిగి వచ్చిన తర్వాత నాకు వందనాలు పెట్టాడు, మేము కలిసాం. అదే శారీరకంగా కొంచెం దగ్గర ఉన్నవాడు కనుక కలిసి మాట్లాడుకున్నాం. నేను అడిగాను, మీరు ఆదివారం ఎక్కడికి వెళ్తారు చర్చికి అన్నా. అదే చెప్పిన మాట, సుందర్రావు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తా అన్నాడు. సుందర్రావు పాస్టర్ ఎవరో కాదు, నాకు సొంత మేనమామ అవుతాడని కొంచెం అట్ట శారీరకంగా ఉంటుంది. ఒక జబ్బు ఉండదా? ఏంది చెంపని చేతులు పెట్టి చూస్తున్నారు సీరియస్గా? కొంచెం దగ్గర మాట్లాడుకున్నాం. మీటింగ్ అయిపోయినాక మన దగ్గరికి వచ్చిన సుందర్రావు గారే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా మామయ్య, ఆయనే. వీళ్ళు భార్యాభర్తలు, ఆయన మంచిగా పాటలు పాడుతున్నాడు, ఏమేమో స్త్రీల మధ్యలో మంచిగా పరిచర్య చేస్తుంది. వీళ్ళేదో కొంచెం బాగా ఆసక్తిగా ఉండారని చెప్పి, సాధారణంగా పాస్టమ్మలకి ఇంటి దగ్గర వంటలు చేయనే సరిపోయిద్ది కదా, వచ్చిన వాళ్ళకి అది ఇదైన పరిచర్యలు ఉంటాయి వాళ్ళకి. ఆ అక్క కూడా పొద్దాక ఎప్పుడైనా చూడ ఆ కిచెన్లోనే కనపడతా ఉంటుంది, పాపం చేస్తూ ఉంటుంది, కష్టపడతా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళకి ఇంతగా అది పెద్దగా పెట్టిద్ది, బాగా చూస్తుంది. అన్ని పరిచర్యలు చేస్తూ ఉంది కదా నా భార్య, మాడే అయిపోతున్నా పని. ఆమె రెడీ అయ్యి వచ్చేలేకే వచ్చి వీళ్ళు ప్రోత్సాహంగా ఉన్నారని ఈయనకి పాటలు, ఆమెకి ఏదో కొంచెం పరిచర్య అప్పగిస్తే, కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఈ సంఘంలో ప్రవచనాలు చెప్పటం ప్రారంభించారు. పాస్టర్ ఇదేమి లేదు, మొత్తం మాదే అన్నట్టుగా మొత్తం మెయింటెనెన్స్ ఇళ్ళదే. ఆఖరికి ఏ కాడకు వచ్చిందో తెలుసా? పాస్టర్ గారు చెప్పింది కూడా ఇంట్లా నేను కళ్ళారా చూశాను. పాస్టర్ గారిని కూడా అడిగాను నేను, ఏంది వీళ్ళ సంగతి అంటే, అయ్యా వీళ్ళు ఏకులాగా వచ్చారు, ఇప్పుడు మేకయ్యారయ్యా. ఏంటి? నాకు తెలియకుండా గృహ దర్శనాలు చేస్తున్నారు వీళ్ళు, నాకు తెలియకుండా వ్యక్తిగతంగా ఫలానోళ్ళు కలిపి వీళ్ళు ఒక గ్రూప్ తయారైపోయారయ్యా. స్వస్థత ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి రావట్ల ప్రజలు. అన్న నువ్వు చెయ్యన్న అంటున్నారంట పెద్దోడిని. ఎంత ముదిరిందిరా. సరే మీరేనండి, వాళ్ళు అట్లా చేస్తానండి సంఘాన్ని 2 భాగాలుగా చేసేసారండి. సంఘాన్ని 2 భాగాలు అయిపోయింది. ఆయనది ప్యార్లు అనే ఊరు, దేవుని చేత పిలువబడి బాపట్ల అయ్యర్ నగర్ అనే ప్రాంతంలో సేవ. నాకు తెలిసిన తర్వాత, నేను మారు మనసు పొందక ముందు ఒక చిన్న పూరిల్లు ఇసుక ఉంటుంది కింద. మా ఏరియా అంత ఇసుకే కదా, ఇసుకే, బండ్లు కూడా ఉండవు. ఆ ఇసుకలో ప్రార్థన పెట్టేవాడు. ఆ వచ్చేవాళ్ళు ఆ ఇసుకలోనే కూర్చునేవాళ్ళు. ఏదో పట్టో సాపలో ఉండే. అప్పట్లో నాకు తెలిసి ఎంత ఆర్థికం అంటే, ఒక సైకిల్ ఉండేది, నాకంటే హైట్ ఉంటాడు కదా ఆయన, 24 నెంబర్ ఒక సైకిల్ ఉంటుంది, ర్యాలీ సైకిల్ ఒకటి. ఆ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడు సేవ కోసం. ఆ దేవనూతలు అనే ఊరు, బాపట్ల, బోయినవారిపాలెం, కొన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. చాలా కష్టపడి సేవ చేస్తున్నాడు. తర్వాత ఇదేదో స్కూటర్ ఒకటి ఉంటుంది చూడండి, శాతక్కేదో, ఎవరో కనికిరపడేది కొనిస్తే తర్వాత సైకిల్ పక్కన పెట్టి దీని మీద తిరగటం స్టార్ట్ చేశాడు. ఎంత కష్టపడ్డాడంటే సేవలో. నేను యేసు ప్రభువును నమ్ముకోకముందు ఆ దైవజనుడు సేవ చేస్తున్నాడు, కష్టపడ్డాడు, ప్రజలను సమకూర్చాడు. ఆ ఊరు వెళ్ళి మీటింగ్లు పెట్టి దయ్యాలు వదలగొట్టి, చేతబడి శక్తులను వదలగొట్టి ఆ దైవజనుడు ప్రజలను సమకూరిస్తే వీళ్ళు విభజన చేస్తున్నారు. తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఒకటి.
కలిసి ఉన్న రాష్ట్రాన్ని 2 భాగాలు చేసినట్టుగా సంఘాన్ని 2 భాగాలు చేస్తే ఈయన ఉపవాసంలో కూర్చున్నాడంటే ట్రిప్పుకి 40 రోజులు ఉంటాడు. ఆసారి 40 రోజులు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవుడు వాళ్ళ సంగతి తేల్చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రభు ఏంటి గొడవ, గలిబిలి అయిపోతుంది, ఇదంతా నాకు అసలు ఏదో చిరాకు అనిపిస్తుంది. ఏంది ప్రభు అంటే, నువ్వేం కంగారు పడబాకు, ఏకులాగా వచ్చిన వాళ్ళు మేకయ్యారు కదా, ఇప్పుడు మేకలాగా వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళే సర్దుకొని వెళ్ళిపోతారు అని. నేను నమ్మండి, ఇప్పుడు మనోడు నాకు సిగరెట్ గాలుతో కనపడుతున్నాడు. గ్రేసమ్మ సిగరెట్ గాలుతో కనపడుతున్నాడు. ఒకప్పుడు సంఘములో ఆత్మొచ్చి ఎగిరిన ఆమె రోడ్డు పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆ సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. వరే ఇదే నీ బతుకు. అకుల్లా ప్రిస్కిల్లాలు అలాంటి వాళ్ళు చెప్పండి, అలాంటి వాళ్ళు కాదు. జాయిస్ మేరమ్మను వాళ్ళ దగ్గరికి పంపించినట్టు. స్తోత్రం చెప్పండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. సేపు అట్టు వెళ్ళరండి, ఒక రౌండ్ వెళ్ళరండి. సాంబార్ వాసన ఏమైనా వచ్చిద్దా? వెళ్ళి మీ ఇద్దరు కలిసి ఫైటింగ్ చేసుకుని ఎవరు గెలుస్తారు చూద్దాం. స్తోత్రం చెప్పండి అమ్మా. మిగిలినోడు స్తోత్రం చెప్పండి. అరే ఇప్పటికే ఎట్ట అయిపోతే కుటుంబ ఆశీర్వాదం ఇంకెప్పుడు వీళ్ళు సంఘాలు విడగొట్టలా. చెప్పండి ఏం చేశారు? ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి వీళ్ళు బలం చేకూర్చారు గనక పౌలు గారు చెబుతున్నాడు, నా జత పనివారు. రండి, 3వ గేళ్లలో ఉండ మరొక మంచి లక్షణం. 16వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చూడండి. అక్కడ 4వ వచనం మనం చదివితే, వారు నా ప్రాణము కొరకు, 4వ వచనం 4వ వచనం చదివినాను, వారి ఎంటనున్న సంఘమును అన్నాడా? 16:4 చూడండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ఒక లక్షణం. 3వ లక్షణం ఏందంట? దైవజనుడైన పౌలు కొరకంట ప్రాణం ఇవ్వటానికైనా తెగించారంట వీళ్ళు. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏందంట? దైవజనుడు కొరకు ప్రాణం. ఇప్పుడు నేను అడుగుతాను, ఇలాంటి వాళ్ళను మనం సంఘములో ఎంతమందిని చూడగలుగుతాం? మీరు చెప్పండి, ఎంతమందిని చూడగలుగుతాం? దైవజనుడు కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు కాదు, యేసయ్య కొరకు ఇచ్చేవాళ్ళు ఉండారా? ఇప్పుడు రాత్రి ఎప్పుడో ఒక డిస్కషన్లో ఎవరితో చెప్పాను, జోనాథాన్తో. ఒక ఉగ్రవాది ఉన్నాడు అనుకో, వాడు ఎన్నుకున్న తన వృత్తి, తాను చేసి ఉగ్రవాదం చేసి అనేకులను చంపాలనుకుని దానిలోకి వచ్చాడు కనుక వాడు చచ్చేటప్పుడు కూడా నవ్వుతూ చచ్చిపోతాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు అమెరికాలో ఒక పెద్ద టవర్ని ఈ ఫ్లైట్లతో గుద్ది ఇచ్చేశారు. ఎవరు? బిన్ లాడెన్ అనే అతని కాలువలో. దాని గురించి పిడి సుందరరావు గారు చెప్పాడు ఒక వీడియోలో. ఏమన్నాడు తెలుసా? వాడు నవ్వుతూ వచ్చి దాన్ని గుద్ది దానితో వాడు కూడా తగలబడిపోయాడంట. దుఃఖంతో చేయట్ల వాడు దేన్ని ఎన్నుకున్నాడు? దాని కొరకు నవ్వుతూ ప్రాణం పెట్టేశా. నీవు నమ్ముకున్న యేసు కొరకు కానీ, నిన్నెంబడిస్తూ నిన్ను బలపరిచే దైవజనుడు కొరకు కానీ ఎలాగూ ప్రాణం పెట్టేవాళ్ళు ఉండారా, అవసరమైతే ప్రాణం తీసేవాళ్ళు ఉండారా? మీరు నిర్ణయించండి, ప్రశ్న వేయండి. ఈ రోజున ప్రాణం తీసేవాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు దైవజనుడి దగ్గర. అవసరమైనప్పుడు దైవజనులు ఎదురుముండి మోయేసయ్య గారు అన్నాడు, ఇష్టమైనప్పుడు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారంట. మా అన్న, మా పాస్టర్ అన్న, దేవుడు మా అన్న ప్రార్థన చేస్తేనా, మా అన్న మాట చెబితేనా తేడా వచ్చిందనుకో, నెత్తి మీద ఉండవలసిన వాడు ఇక్కడ ఉంటాడంట. వీళ్ళు ఆదర్శ దంపతులను ఎందుకు అన్నానంటే, వాళ్ళు దైవజనుడు కొరకు ప్రాణమైన ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడండి, వారు నా కొరకు తమ ప్రాణములను ఇవ్వటానికైనా సిద్ధపడ్డారు. ఇది 3వ మాట.
4వ మాట మనం అక్కడే చదువుతాం. ఏమని? వారి ఇంటనున్న సంఘమునకు అన్నాడు. ఎక్కడుందంట సంఘం? అమ్మ ఎక్కడ చెప్పండి? వాళ్ళ ఇంట్లోనే సంఘం ఉందంట. వాళ్ళ ఇల్లే దేవాలయంగా మారిందంట. వాళ్ళు దేవుని మందిరంగా, నేను అంటున్నాను, వారు కొత్తగా ఇటలీ నుండి వచ్చిన వారు అయినప్పటికీ ఆ ఉన్నదంతా ఆడ పోయి ఉంటుంది నాకు తెలిసి. ఆ తెచ్చుకున్నదేదో పెట్టుకొని నిలబెట్టుకున్నారు. దానిలో నేనంటున్నా కొంత భాగం కాదు, అది మొత్తము దేవుని మందిరంగా చేసేసారంట. స్తోత్రం చెప్పండి. 4 ఇళ్ళు ఉండయంట. 4 ఇళ్ళు ఉండయంట ఒక తల్లికి. నాలాంటి ఒక దైవజనుడు ఆ ఊరు వెళ్ళాడు పరిచర్య కోసం. ఏదో మొత్తం మీద సువార్త చెప్పగా ఆ తల్లి 4-5 సమకూడారు. ఒక 10 మంది అయ్యారు. అమ్మా, మనందరం సమకూడాలంటే ఒక స్థలం కావాలి కదా, ప్రార్థన చేద్దాం అని అంటే అందరితో పాటు ఈ 4 ఇళ్ళు ఉండ తల్లి కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, పరలోకం తాళాలు తీయ్యా, ద్వారాలు తెరువయ్యా, ఇయ్యయ్యా స్థలం అంటే పక్కన ఉన్నామంట 4 ఇళ్ళు ఉండి ఒక ఇల్లు ఇస్తే ఏమైంది దేవుని మందిరానికి అందండి. ఊరికా పిచ్చి మాటలు మాట్లాడుతూ మన సంసారం చేసిన ఇల్లు దేవుడికి ఇచ్చేది అంటుందంట. మరి వీళ్ళు చేసిన ఇల్లు కాదు. మీకు తెలుసు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం అంతా వారి ఇంట్లోనే బల్లారాధన కూడా తీసుకున్నారు. ఇంట్లోనే రొట్టె విరిచారని ఉంది. వారి ఇంటనున్న సంఘం అని ఉంది. తెలుసా మీకు? చెప్తా. ఇప్పుడు ఉదాహరణ చెబుతూ ప్రభుచిత్తం అయితే రాబోయే రోజుల్లో చెప్పొచ్చు. ఏంటి? పేతురు చెరసాలలో ఉన్నప్పుడంట వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ఆయన చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా ఆ ఇంటి ముందుకే వెళ్ళి తలుపు కొడుతున్నాడు. లోపల ఉండ రోదే, ఇదిగో పేతురు వచ్చాడు అంటుంది బయట ఉండి. వారి ఇంట ప్రార్థన జరుగుతుంది అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని సంఘం అక్కడ కూడుకుంటున్నారు. ఈ రోజున ఇట్లా త్యాగం చేసేవాళ్ళు ఉండారా? చెప్పాలి, ఉండారా? చెప్పరేంది? త్యాగం చేసేవాళ్ళు కనపడతారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉండారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే మాట చాలాసార్లు విని ఉంటారు, చదువు ఉంటారు. ప్రాణం ఒప్పక చాలామందికి దేవుడు దింపాలంట, దేవుడు తీయాలంట, పెద్ద తాళం తెచ్చి పొడవాలంట. అసలు నేనంట సమర్పణ జీవితం మనకుందా? వీళ్ళు తమ ఇల్లే దేవుని సంఘంగా చేశారు. నేను అంటున్నాను, వాళ్ళ ఇంట దేవుని సంఘం కూడుకోవటమే కాదండి, ఆ ఇంటిలో ఎవరైతే ప్రభువును అంగీకరించి పరిపూర్ణతలోకి వచ్చి ప్రభు పిలుపుని అందుకొని వెళ్తున్నారో ఈ ఇంటనున్న సంఘం ఒక్కొక్క ఆత్మను పరదేశకు చేరుస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి, మన ఇల్లే ఒక దేవాలయం కావాలండి. దయ్యాల గృహమును స్తుతి మందిరముగా మార్చితివి. విన్నారు ఎప్పుడని పాట? ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించెన్, పాపక్షమా యేసునిలో. ఉందా పాట? విన్నారు ఎప్పుడన్నా? ఇంకేమన్నారా? బొరకత్తలు విన్నారా? పాత మట్టి రికార్డులప్పటి నుంచి ఆ పాటలు, పాత పాటలు మాసిలమణి గారు రాశారు. మా ఇల్లు దయ్యాలిల్లు ఒకప్పుడు, కొంతమంది ఇల్లు ఇప్పుడు కూడా దయ్యాలిల్లే. ఎందుకు? యేసయ్యకి కానీ సంఘానికి కానీ చోట్లేదు కనుక. దేవుని బిడ్డలారా, నేను ముగుస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము అకుల్లా ప్రిస్కిల్లాల్లో ఉన్న ఆ 4 లక్షణాలు కలిగి గనక ఉండగలిగితే కుటుంబ ఆశీర్వాదం అనేది మన దగ్గరే ఉంటుంది. హల్లెలూయా. మనము మన జీవితాలు, నేను అంటున్నా, మన కుటుంబ జీవితాలు ఎవరి మీదనైనా ప్రభావితం అవుతాయి. ఎవరైనా మనల్ని చూసి ఇదిగో ఈ భార్యాభర్తల్లాగా ఉండాలరా, ఎప్పుడు కస్సు బుస్సే. ఈ సినిమాలో ఈయన ఇలనైతే ఆమె హీరో,
అర్థమైంది? ఈ కుటుంబం అట్టే ఉంటుంది. కొన్ని కుటుంబాలను చూడండి, పగలంతా పనిచేసి వచ్చే సాయంత్రానికి ప్రశాంతంగా తగాదాడుకుంటూ ఉంటారు. నేనంటే నేను రాత్రిపూట కూడా పనికి పంపిస్తే పోయింది, తగాద రాకుండా ఉండాలంటే. దేవుని పిల్లలుగా ఇళ్లలో ఉండ ఆ 4 లక్షణాలు చెప్పండి. వీళ్ళు పౌలు వెంట వెళ్ళారు, చక్కగా నేర్చుకున్నారు. వీళ్ళు ఎఫెసీ పట్టణంలో మంచి సేవ చేశారు. మూడవదిగా పౌలు కొరకు ప్రాణం ఇవ్వటానికైనా తెగించిరి. 4వది వాళ్ళు ఇంటనే దేవుని సంఘముగా మార్చారు. వాక్యం నీకు అర్థమైతే చక్కగా నువ్వు ఉన్న దగ్గర మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. నిశ్చయముగా దేవుడు మనలను కూడా సంపూర్ణ దీవెన, మేలుకరమైన ఈ అకుల్లా ప్రిస్కిల్లాల్లాగా సమృద్ధి దీవెనతో నింపునుగాక.